స్వాగతం సుస్వాగతం. మేము ఈరోజు పండుగ కదా అండి. మా మమ్మీ ఈరోజు ఏకాదశి చూపిస్తుంది. మీరు కూడా చూడండి, ఓకేనా? మనం సేమియా చేసుకుంటున్నామండి. స్మార్ట్ అలంకృతికి వెల్కమ్ అండి. సేమియా ఎలా చేసుకోవాలో మేము ఫాస్ట్గా పెట్టామండి. మళ్ళీ ఎప్పుడన్నా చేసుకున్నప్పుడు చూపిస్తానండి. కడప కడుక్కుంటున్నాను మేము పొద్దున్నే లేచిన 4:40కి లేచినామండి. లేచి కడప అవన్నీ బయట బరండము మెట్లు అన్నీ కడుక్కొని లోపలికి వచ్చి ఇల్లు ఇట్లా తుడుచుకొని స్నానాలు చేసి సేమియా పొయ్యి మీద పెట్టి కడప ఉదించుకుంటున్నానండి. నేను ముగ్గు పెట్టుకొని కడప ఉదించుకొని మేము సేమియా పరమాన్నం వండుకున్నాక దేవుని రూమ్లోకి పోయి దేవునికి మొత్తం తుడుచుకొని ముగ్గులు పెట్టుకొని సేమియాకి చక్కెర వేస్తున్నానండి. పాలు మాకు ఆవు పాలు ఇక్కడ పక్కకు దొరుకుతాయండి. మేమే పోయి సాయంత్రం తెచ్చుకుంటాము ఆవు దగ్గరికి పోయి. సేమియా బాదాము వేయించినండి. అలా కచ్చపిచ్చ చేసేసుకొని అక్కడ పెట్టుకొని నేను మళ్ళీ కడప కాడిపోయి కడప ఉదించుకొని సేమియా వేస్తున్నా. టైము అటు ఇటు సేవ్ చేసుకున్నా. నేను పొద్దున్నే కదండి, పొద్దున్నే పూజ చేసుకోవాలని. ఇంకా మీరు ఎలా చేసుకున్నారో మాకు చెప్పండి, కామెంట్ చేయండి. మేమైతే పండుగకు మటన్ వండుకుంటామండి. కొంచెం సాల్ట్ వేసినాను. స్వీట్లో కొంచెం సాల్ట్ వేస్తే బాగుంటుందండి. మీరు ఎలా చేసుకుంటున్నారో మాకు కూడా చెప్పండి. మాకేమన్నా తప్పులు ఉంటే మాకు చెప్తే మేము సరిదిద్దుకుంటామండి. ఇది పరమాన్నము నేను కుక్కర్లో 3 విజిల్లు 4 విజిల్లు వచ్చేదాకా పెడతానండి. రేషన్ బియ్యమే పెట్టుకుంటాము పరమాన్నంకు. మేము రేషన్ బియ్యమే పెట్టామండి. ఆవు పాలు పోస్తున్నాను, కొన్ని బెల్లం తరుక్కొని అందులో వేసుకుంటాను. పొద్దున్నే కదండి నేనే వీడియో చేసుకున్నా. మా వాళ్ళు ఇక ఇప్పుడే వాళ్ళు లేచి స్నానాలు చేస్తున్నారు. కొన్ని వాటర్ వేసుకోవాలి. పరమాన్నము కుక్కర్ మూత తీసుకొని మళ్ళీ స్టవ్ ముట్టించుకొని వాటర్ వేసుకొని పాలు పోసుకోవాలండి. బెల్లం తురుముకొని అందులో వేస్తున్నా. ఈ దేవునికి ఇది ప్రసాదం పెట్టలేదండి. ఈ బెల్లము కొంచెం పాత అయిపోయింది. మేము అటు ఇటు పెట్టేసుకున్నామని మేమే ఇంట్లో తినడానికి వండుకున్నాం. పరమాన్నం ఒకటి సేమియానే దేవునికి ఎక్కించాను. మీరు పరమాన్నం చేసుకున్నారా, సేమియా చేసుకున్నారా మాకు కూడా కామెంట్ చేయండి. మా దాంట్లో మేము ఏకాదశికి బొక్క కొడితే పల్లెంలో కాశీల గంట ఎగుతుందని అంటారు. మా సైడు సిద్దిపేట సైడు మేము సేమియా చేసుకుని స్వీటు దేవునికి ఎక్కించినాక మటన్ తెచ్చుకున్నామండి. మటన్ ఇట్లా అన్నీ వండుకోవాలని తొందరగా పూజ చేసేసుకున్నాం. మా ఆయన మటను, మా బాబుకు పెద్దోనికి ఇవాళ ఒక పొద్దండి. ఆయనకు మసాలా వంకాయ వండాలనుకున్నా. పరమాన్నం అయిపోయిందండి. సేమియా అయిపోయింది. బొట్టు పెట్టేసినాను. దేవుని ప్రసాదం కదండి, దేవునికి కాడ పెట్టేందుకు మనం గంజుకు బొట్టు పెట్టుకోవాలండి. పొగోనికి ఏలు కొంచెం ఇట్లా పెట్టానండి. నేనే వీడియో తీసుకుంటా చేస్తున్నా, గమనించుకోలేదు. సేమియా బెల్లపన్నంలో నెయ్యిను ఎలాచి కొట్టేశానండి. మేము కూడా అయితే మటన్ను మాది అందరం పొద్దున్నే మబ్బుల్నే మేకలు గొర్రెలను కోసుకుంటారండి. కోళ్ళను కోసుకుంటారు. దుర్గమ్మకు కోడిని కోసుకుంటారు. దుర్గమ్మకు ఇప్పుడు పూజ చేస్తారండి ఏకాదశికి మా దిక్కు. అందుకే అందరు కోళ్ళను మేకలను అందరు పొద్దుల మేకలు కోసుకొని పోగులు వేసుకుంటారు. పోగులు అంటే కుప్పలు వేసుకొని కొనుక్కుంటారండి అందరూ. ఇంకా మెట్లకు కూడా ముగ్గు పెట్టుకుంటున్నాను. ఇక మేము అక్కడ అట్లనే అలవాటు అండి. కొంతమంది ఒక్క పొద్దులు ఉంటారు. మా సైడ్ కూడా కొంతమంది ఉండరండి. మాకు ఏమంటే మా అత్త మామ సంది అక్కడ వెనకటి సంది అట్లనే వస్తుందండి. మేము మటనే తెచ్చుకొని చికెన్లు పూరీలు బజ్జీలు అన్నీ చేసుకొని తింటామండి. తెల్లారి వరకే మా మామయ్య అయితే పళ్ళెంలో బొక్క కొట్టాలి, బొక్క కొడితే కాశీల గంట ఎగుతుందని అంటాడు. అందుకే అదే అలవాటు అండి. మేము మటనే తెచ్చుకొని వండుకుంటాం. మటన్ చికెను అమ్మవారికి కూడా కోళ్ళను కోసుకుంటాము. మా అత్త ఊళ్ళో కోడిని కోసుకుంటారండి. మా అత్త మా యారాలు వాళ్ళు చిన్న యారాలు వాళ్ళు ఉంటారు. వాళ్ళు దుర్గమ్మ కోడిని కోస్తుంది. మేము ఇక్కడన్నాము. ఇక మటన్ తెచ్చుకున్నాము.
మేము మేము పూజ అన్నీ చదువుతున్నానండి. సేమ్ ఇట్లా వండుడైంది. పూజ కాడ అన్నీ తీసి తోముదామని పెడుతున్నా. అక్కడ పూజ కాడ చదువుకుంటున్నాను. తుడుచుకొని ముగ్గులు పెట్టుకొని మళ్ళీ పూజ దేవుళ్ళకి బొట్లు పెట్టుకొని అన్నీ చేస్తున్నామండి. మీరు కూడా ఇలా చేసుకుంటారా చెప్పండి నాకు. మా ఈ వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ప్లీజ్. కొత్తగా చూసే వాళ్ళు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మాది సిద్దిపేట సైడ్ అండి. మేము ఉండేది హైదరాబాద్లో. ఫస్ట్ పూజ చేసుకున్నాక మేము ఏదైనా వండుకొని తింటామండి. పూజ చేయ ముందుకైతే వండుకోమండి. ఇక టీవీలో పాటలు పెట్టినాడు మా ఆయన. పాటలు పెడితే ఇక మా ఆయన పిల్లలు స్నానాలు చేస్తున్నారు. నేను పూజ అన్నీ చేసుకోవాలని దనదన చేస్తున్నానండి. లేట్ అయితే మా వాళ్ళు పొద్దున్నే వండుకోవాలి, పొద్దున్నే తినాలని అంటారు. లేట్ అయితే అసలు ఊరుకోరు.
అవుతుందండి. మేము మటన్ వండుకున్నాము, అది మసాలా వంకాయ వండుకున్నాము, అన్నీ చూపెడుతున్నా చూడండి. బజ్జీలు అండి, పెసరపప్పు బజ్జీలు అవి, మసాలా వంకాయ. మీరేమేం చేసుకున్నారు ఇవాళ మాకు కూడా కామెంట్ చేయండి. పూరీలండి, బగారా రైస్ అండి, అది సేమియా, పూరీలలో సేమియా పెట్టుకొని తింటాడు మా పెద్ద బాబు. పెరుగు, మురుకులు అన్నీ చేసుకున్నాము. మా ఆయన తింటున్నాడండి.